ద్రౌపదుడు మాత్రం ఈ విషయాన్ని విడిచిపెట్టాలి అనుకోలేదు. అతను పాంచాల రాజ్యానికి వెళ్ళలేదు. ద్రోణుడిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని అరణ్యాలకు వెళ్లి తపస్సు మొదలుపెట్టాడు. రాకుమారులు గురువుతో కలిసి హస్తినకు చేరుకున్నారు. ఇక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు భీష్మ వీరులతో విచారించి అందరిలో పెద్దవాడైన ధర్మరాజుకు యువరాజు పట్టాభిషేకం చేశాడు. భీమార్జున నకుల సహదేవుల ఆనందానికి అవధులు చెప్పడం అతిశయోక్తి కాదు. నలుగురు రాజ్యం 4 దిక్కులను జయించి విలువైన వజ్రాలు, రత్నాభరణాలు తెచ్చి యువరాజుగా కొలువు తీరిన ధర్మరాజు ముందు కానుకలుగా కుమ్మరించారు. అవ్వడానికి యువరాజు పట్టాభిషేకం అయినా చక్రవర్తి పట్టాభిషేకానికి ఏమాత్రం తీసిపోదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ దండయాత్ర తరువాత కుంతి పుత్రుల పరాక్రమం ప్రపంచ నలుమూలలకు పాకింది. అర్జునుడి ధనుర్విద్య, భీమసేనుని గదాయుద్ధం, నకుల సహదేవుల యుద్ధ చాతుర్యం, వీటన్నింటిని మించి ధర్మరాజు ధర్మనిష్ట తెలియని వాళ్ళు లేరు అంటే ఇది అతిశయోక్తి కాదు. అర్జునుడి ధనుర్విద్య సామర్థ్యాన్ని, పెద్దల పట్ల గౌరవం